మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత కార్మికులు చేనేత ఉత్పత్తులు డిజైన్లు రూపొందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా గద్వాల, నారాయణపేట, అమరచింత, కొత్తకోటలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచినట్లు ఆమె తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా నుండి కంబళ్లను, షాల్స్ తయారు చేస్తున్నారని, జిల్లాను కూడా చేనేత ఉత్పత్తులలో ప్రముఖంగా నిలిపేలా కొత్త డిజైన్లతో చేనేత వస్త్రాలు తయారు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలిపారు. ఇక చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ధరించాలని, కనీసం వారంకు ఒక్కరోజు చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు. మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా చేనేత కార్మికులు తయారు చేసి వస్త్రాలను ధరించాలని అన్నారు. చేనేత వస్త్రాలను ఎక్కువగా కొనడం వలన అందుబాటులో ధరలకు వస్తాయని, చేనేత కార్మికులు ప్రోత్సాహం, ఉపాధి లభిస్తుందని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ చేనేత వృత్తి కాదు, ఒక గొప్ప కళ అన్నారు. గొప్ప కళ అయిన చేనేత వృత్తిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని ఆయన సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ధరించాలని, నేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని అన్నారు. వారంలో ఒకరోజు అధికారులు, ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. 16 మంది సీనియర్ చేనేత కార్మికులను కలెక్టర్ సన్మానించారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. సమావేశంలో నేతన్న పొదుపు భద్రతా కింద 11,48,800 రూపాయల చెక్కును చేనేత సంఘాలకు అందజేశారు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు రెవెన్యూ గారు శ్రీ డాక్టర్ కె నరసింహారెడ్డి చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి, సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తారని, ధరిస్తారని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. తర్వాత వారు చెక్కి నారాయణ గారు టసర్ షర్ట్ క్లాత్, నరసమ్మ, ప్రశంసాపత్రం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ద్వితీయ బహుమతి
అందరికీ అంటే వేదిక పైన ఉన్న అధికారులు పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నేత కార్మికులు, వారి కుటుంబాలు, సొసైటీలో బాధ్యులు అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. సో మీ అందరికీ నేను కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు చేనేతలు ఎందుకు ముఖ్యం, ఎందుకు మనం చేనేత జాతీయ చేనేత దినోత్సవంలో కూడా చెప్పడం జరిగింది. అంటే మన జిల్లా వరకు చూసుకుంటే మన ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేతలు ఉన్నాయి. గద్వాల కానివ్వండి, మన నారాయణపేట కానివ్వండి, అమరచింత కానివ్వండి, కొత్తకోట, ఇట్లా అన్ని జిల్లాల్లో ఉన్నాయి. బట్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఏదో ఒకటి, మన పాలమూరు జిల్లాకి మనం కూడా ఏదో ఒకటి తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను నేత కార్మికుల్ని కోరడం జరిగింది. మన దగ్గర ముఖ్యంగా ఈ కంబళ్ళు తయారు చేస్తూ ఉన్నారు సొసైటీలు. తర్వాత ఈ మధ్యకాలంలో కొంత షాల్స్ కొన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు విన్నాను తాల్కోట వాళ్ళు గద్వాల మోడల్లో చీరలు చేస్తున్నారని. అయితే మనం ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కనుక మనం మన చేనేతల్ని మోడల్ చేసుకోవడం, డిజైన్ చేసుకోవడం చేస్తే మొత్తం ప్రపంచమంతా కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మనం బయటికి వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో లేకపోతే ఆన్లైన్ షాపింగ్లో చాలా ఖర్చు పెట్టి ఇవే చేనేతలు అక్కడ చాలా ఖర్చు పెట్టి కొంటాం. ఆ లాభాలన్నీ ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వెళ్తాయి. యాక్చువల్గా ఎవరైతే నేత పని చేస్తున్నారో ఆ నేత కార్మికులకి ఈ లాభం అంతా వారు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి అందించాలంటే మన జిల్లాలో కూడా కొంత ఈ చేనేతల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీలైనంత వరకు ఎక్కువగా చేనేత వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించాలి. అంటే మామూలుగా ఇది చెప్తే అందరూ అంటారు మామూలు బట్టల కంటే చేనేత చాలా కాస్ట్ ఎక్కువ, చాలా ఖరీదు ఎక్కువ ఉంటాయి. అందుకని అవి మామూలు కుటుంబాలకి అందుబాటులోకి ఉండవు. తర్వాత వాటిని మెయింటైన్ చేయడం కూడా కొంత కష్టంతో కూడుకున్న పని అని ఎక్కువగా ప్రజలు ఈ మరమగ్గాలు, పవర్ లూమ్స్ మీద తయారైన వస్త్రాన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు. కానీ మనము లాంగ్ టర్మ్ దూరదృష్టితో చూస్తే మళ్ళీ కూడా కొంత చేనేతల వైపు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎక్కువ మంది వాడకం మొదలు పెడితే ఆ ఎకనామిక్స్లో డిమాండ్ సప్లై సూత్రం లాగా ఎక్కువ మంది కొంటూ ఉంటే వాటి ధరలు కూడా మనకి అందుబాటులో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చేనేతలు ధరించాలని చెప్పి కనీసం వారానికి ఒక్కరోజైనా మనం చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. చేనేత అనగానే మళ్ళీ ప్రతి ఒక్కదానికి బాధ్యత మహిళల మీద పడుతుంది. చేనేతల్ని ప్రోత్సహించే బాధ్యత కూడా చేనేత అనగానే అదేదో విమెన్ కట్టుకునే చీరలు, గద్వాల చీరలు, పోచంపల్లి చీరలు ఇట్లాగే అనుకుంటాం. కానీ మెన్ వేసుకునే షర్ట్లు, ఖాదీ కానివ్వండి, చేనేత కూడా ఇప్పుడు పోచంపల్లి చాలా వస్తున్నాయి. సో మీరు కూడా కొంత అప్పుడప్పుడు ఈ ఏంటంటే పీటర్ ఇంగ్లాండ్ లేకపోతే బ్రాండ్లు అలాంటి బ్రాండ్లన్నీ ఒక షర్టు మానేసి సో చేనేత షర్ట్లు కొనుక్కోవడం అనేది కొంత మహిళలు కాకుండా మీరు కూడా చేనేతలు ప్రోత్సహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.